కొన్ని వారములుగా మనము దేవుని రాజ్యం గురించి మనము చదువుతుంటున్నాము. మనం చదువుకుందాము. మత్తయి రాసిన సువార్త పుస్తకము 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనము అప్పటి నుండి యేసు గమనిద్దాము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా పబ్లిక్గా ఆయన ఇచ్చిన స్పీచ్ ఏంటనగా అప్పటి నుండి అన్నప్పుడు, సో ఫ్రమ్ టు ఎండ్, బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఆయన రాజ్యము గురించి ప్రకటిస్తుంటున్నాడు. రాజ్యం యొక్క అవగాహన గురించి ప్రజలకి తెలియచేస్తుంటున్నాడు. రాజ్యం యొక్క రూల్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్, వీటిని గురించి ఆయన ఎక్కువగా వివరిస్తూ ఉంటున్నాడు. సో బైబిల్ మతానో సంప్రదాయాలను వేరే ఏ యొక్క విషయాల్ని డీల్ చేసేది కాదు. బైబిల్ గ్రంథము పూర్తిగా దేవుని రాజ్యము గురించి, దేవుని రాజ్యం యొక్క ప్రజలకి వివరిస్తుంటున్న పుస్తకం అయి ఉంటున్నది. కానీ ప్రజలు చర్చెస్ బైబిల్ని ఇదొక మతరీతిగా వారు ఉపయోగపరుస్తుంటున్నాడు. విలేఖనం అంటున్నది అప్పటి నుండి, అంటే ఆయన బిగిన్ చేసిందే రాజ్యం గురించి బిగిన్ చేస్తుంటున్నాడు. అప్పుడు సంఘము రాజ్యం అంటే ఏంటి, రాజ్యం యొక్క సిద్ధాంతాలు ఏంటి, రాజ్యం ఎలా ఫంక్షన్ అవుతుంది. సో రాజ్యం అనేది అదొక గవర్నమెంట్. గవర్నమెంట్ అనేది ఏంటి, ఆ గవర్నమెంట్ కానీ సమ్ పాలసీ ఉంటుంది, సమ్ రూల్స్ ఉంటుంది, సమ్ టర్మ్స్, సమ్ కండిషన్స్. సో ఒక గవర్నమెంట్ అంటే ఇన్ని ఉంటుంది. సో ఈ పాలసీ ఏంటి, టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, ఈ యొక్క గవర్నమెంట్ యొక్క సిస్టమ్ ఏంటి, వీటి గురించి ఆ గవర్నమెంట్ సిటిజన్స్, ఆ రాజ్యంలోని సిటిజన్స్ కంపల్సరీ వాళ్ళు నేర్చుకోవాలి. ఏమేన్ సో సరే, క్రైస్తవులకి ఈ ప్రపంచం ఎలా టీచ్ చేసేసిందంటే, ఇది ఒక రిలీజియన్, దీనికి రండి, ఇది వస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని. సో ఏ సిద్ధాంతాలు తెలియక, ఏ పాలసీ తెలియక, ఏ టర్మ్స్ తెలియక, ఏ కండిషన్స్ తెలియకుండా, సో దేవుడు గుడ్డితనంగా ఎలా బ్లెస్ చేస్తారు, గుడ్డితనంగా ఎలా వాళ్ళు నడిపిస్తారు, సో పీపుల్ని గుడ్డితనంగా వాళ్ళు నడిపిస్తారు. సో లేఖనం అంటున్నది, పరిసయ్యులు ప్రజల్ని టీచ్ చేసేటప్పుడు యేసుప్రభువు అన్నాడు, గుడ్డివారికి మీరు మార్గము చూపిస్తుంటున్నారు. సో మీరు పడేది కాకుండా మిమ్మల్ని ఫాలో చేసేవారు కూడా పడిపోతారని చెప్పబడుతుంది కదా. సో బైబుల్ ఆయన బిగిన్ చేసేటప్పుడు అప్పటి నుండి, అంటే ఫ్రమ్, సో అప్పటి నుండి ఎండ్ వరకు. సో ఇంకొక చోట చూసారంటే మీరు మత్తయి రాసిన సువార్త పుస్తకం 13వ అధ్యాయంలో చూసారంటే, అక్కడ ఆ పాలసీ, అక్కడ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎలా ఫంక్షన్ అవుతుంది. సో నేను అనుకున్న 14వ వాక్యం నుంచి వస్తుంది, దేవుని రాజ్యము ఎలా ఫంక్షన్ అవుతుంది. దేవుని రాజ్యం అంటే ఏంటి, ఆ రాజ్యం యొక్క ప్రిన్సిపల్స్, రూల్స్. ఇప్పుడు చూడండి, ఈ ప్రపంచం అనేది, ఈ ప్రపంచంలో మనకి ఆహార పదార్థాలు మనకి కలుగుతుంటున్నది, జీతం వస్తుంటున్నది, ఉద్యోగం పోతే జీతం వస్తుంటున్నది, చదివితే నాలెడ్జ్ వస్తుంటున్నది. ఇది చూడండి, ఈ ప్రపంచంలో ఏ లాస్ ఇక్కడ ఆపరేట్ అవుతూ ఉంటున్నదంటే, మనం ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో దానికి తగిన ఫలితం మనకి కలుగుతుంటున్నది. ఏమీన్ సో ఈ ప్రపంచం యొక్క ఈ రూల్, ఈ ప్రపంచం యొక్క పాలసీ, మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా, మీరు ఏ యొక్క ప్రిన్సిపల్స్ని పాటించకుండా మీకు ఫలితం కలగబోయేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్స్కి వెళ్తున్నాము, స్కూల్స్కి వెళ్ళేది ఏంటి, పాలసీ ఏంటి, స్కూల్కి వెళ్తే నాకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో అదొక ఇన్వెస్ట్మెంట్. నేను స్కూల్కి వెళ్ళేది, నా నా చైల్డ్హుడ్లో నాకు చిన్న యవన బాలుడు ప్రాయం నుంచి నేను స్కూల్కి వెళ్తున్నాను. ఆ ప్రిన్సిపల్స్ నాకు ఏం కలుగుతుంది, దాని ద్వారా నాకు సమ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంటుంది. సో జాబ్కి వెళ్తున్నాను, సో అది సీడ్, మనం ఎత్తుతున్నాము. సో జాబ్కి వెళ్తున్నాము, జాబ్కి వెళ్ళేదాని వలన 30 days వెళ్ళేదాని వలన నాకు శాలరీ వస్తుంటుంది. సో పొలం ఉన్నది, పొలంలో నేను విత్తనం ఎత్తుతున్నాను, పొలంలో విత్తనం ఎత్తే ఆ లాని నేను కీపప్ చేసేదాని, ఆ లాని నేను పాటించేదాని వలన నేను విత్తుతున్న ఆ విత్తనం యొక్క ఫలితము నాకు ఎక్కువగా కలుగుతుంటుంది.
ఆ 13వ అధ్యాయము దేవుని రాజ్యము ఏ రీతిగా ఫంక్షన్ అవుతుంటున్నది అనేది అక్కడ ఆ సిద్ధాంతాన్ని అక్కడ ఆయన చెప్తుంటున్నాడు. సో వీటి గురించి చెప్పేటప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ఆ విత్తనం గురించి మాకు అర్థం అవ్వలేదు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నారు, విత్తనం అనేది వేరేమీ కాదు, దేవుని యొక్క వాక్యము. నేల అనేది అది ఫిజికల్ ఈ నేలం కాదు, నరుడు యొక్క హృదయము. అప్పుడు దేవుని వాక్యం అనే విత్తనము ఒక నరుడు టీచ్ చేస్తుంటున్నాడు, అంటే రైతులాగా వ్యవసాయకులాగా అతను విత్తనం విత్తుతున్నాడు. సో వాక్యము ప్రజలు వింటున్న వాక్యము, ఆ వాక్యమైన విత్తనము వారి హృదయంలో పడుతుంటున్నది. ఆ హృదయాన్ని ఆయన సమ్ కేటగిరీగా ఆయన డివైడ్ చేస్తుంటున్నాడు. ఆయన ఒకటి మంచి నేల, ఇంకొకటి ముళ్ళ పొదలు, ఇంకొకటి రాళ్లపైన విత్తబడిన నేల, ఇంకొకటి సో 4 కేటగిరీగా ఉన్నది హార్ట్ అంటున్నారు. ఈ 4 కేటగిరీ హార్ట్ లో దేవుని వాక్యము విత్తబడేటప్పుడు అందరికీ ఒకేసారి విత్తబడుతున్నది. అక్కడ వారి హార్ట్కు తగినట్టుగా, వారి యొక్క ఫెయిత్కి తగినట్టుగా దాన్ని బట్టి వారికి ఫలితం కలుగుతుంటున్నది. సో రాజ్యము ఈ సిద్ధాంతంతోనే అది ఫంక్షన్ అవుతుంటున్నదే కానీ మన కన్నీరు కార్చేదాని వలనో, మనం మోకరించి ఎక్కువ ప్రయాసపడేదాని వలనో, మనము గంతులు వేసి కేకలు వేసి అరిసేదాని వలనో రాజ్యము అలా మనకి హెల్ప్ చేయబోయేది లేదు. గవర్నమెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్ అనేది సమ్ పాలసీలో అది ఫంక్షన్ అవుతుంది. ఆ పాలసీ ప్రకారంగానే గవర్నమెంట్ యాక్టివేట్ చేయాలి కానీ జరుగుతుందే కానీ అది వేరే సిద్ధాంతాన్ని ప్రజలకు తగినట్టుగా గవర్నమెంట్ చేంజ్ అవ్వబోయేది లేదు. గవర్నమెంట్ తగినట్టుగానే ప్రజలు చేంజ్ అవ్వాలి. అలా ఉన్నప్పుడు ఈ యొక్క అప్పటి నుండి యేసు మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించున్నది అని చెప్పేటప్పుడు దేవుని యొక్క గవర్నమెంట్ ఈ ప్రపంచానికి అరైవల్ అయి ఉన్నది. ఇదొక మంచి గవర్నమెంట్, ఇదొక మంచి సిస్టమ్ కలిగిన గవర్నమెంట్, మంచి పాలసీ కలిగిన గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ లోకంలో ఉన్న ప్రజలకి మేలు చేసేదానికి దేవుడు ఈ లోకానికి ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ని ఆయన తీసుకొని వచ్చిన్నారు. ఈ గవర్నమెంట్ ఇన్విజిబుల్గా ఉన్నది, కానీ ఈ గవర్నమెంట్ ఫంక్షన్ అవుతున్నది. యేసుప్రభు ఎప్పుడైతే లోకానికి వచ్చారో అప్పటి నుండి దేవుడి యొక్క గవర్నమెంట్ లోకంలో ఫంక్షన్ అవుతున్నది. ఈ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతున్నది? ఒకసారి యోహాను దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతున్నారు, మీరు ఎవరు? యోహాను శిష్యులు యేసుప్రభు అడుగుతున్నప్పుడు మీరు ఎవరు మాకు చెప్పండి అన్నప్పుడు, ఎవరు మిమ్మల్ని పంపించిందంటే యోహాను పంపించారు. ఆయనకి మేము ఏమి ఉత్తరం చెప్పాలి? మీరు పోయి చెప్పండి, గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మరణించిన లేవనెత్తబడుతుంటున్నారు. అంటే ఈ విషయాన్ని యోహాను దగ్గర వెళ్ళి చెప్పమంటున్నారు. ఏంటి? గుడ్డివారు చూస్తున్నారు, చెవిటివారు వింటున్నారు, కుంటివారు నడుస్తున్నారు, మరణించడం లేస్తున్నారు, దయ్యములు వెళ్ళగొట్టబడుతుంటున్నది. ఈ మెసేజ్ మీరు యోహాను చెప్పండి అంటే ఏంటి? ఒక ఇన్విజిబుల్, ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ గవర్నమెంట్ ఈ ఎర్త్కి అరైవల్ అయినది. ఈ ఇన్విజిబుల్గా ఉన్న, పవర్ఫుల్గా ఉన్న ఈ యొక్క స్పిరిచువల్ గవర్నమెంట్ ఈ ఎర్త్లో దెయ్యాలని పైన రూలింగ్ చేస్తున్నది, అపవాది పైన పవర్ చూపిస్తుంటున్నది, రోగంలో కలిగిన వారిని బాగుపరుస్తుంటున్నది. సో ఫిజికల్ గవర్నమెంట్ చేయలేని ఆశ్చర్యపడే కార్యక్రమాన్ని దేవుని గవర్నమెంట్ ఈ లోకంలో కార్యక్రమం జరుగుతుంటున్నది. మీరు పోయి అని చెప్పండి అంటే ప్రజలు ఆనాడు ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య ఈయనే. ఈ మెస్సయ్య వస్తే ఇవన్నీ జరుగుతుందని లేఖనంలో చెప్పబడి ఉన్నది. ఆ మెస్సయ్య అంటే ఎవరు? అభిషేకింపబడిన వ్యక్తి, రాజు. ఆ రాజు వస్తే లోకంలో మేలు జరుగుతుందని ప్రజలకి ఆల్రెడీ తెలిసి ఉన్నది. మీరు పోయి యోహానికి చెప్పండి అంటున్నారు. అప్పుడు దేవుని రాజ్యం అనే గవర్నమెంట్ ఈ ఎర్త్కి అరైవల్ అయినది. ఈ గవర్నమెంట్ కరప్షన్ లేని గవర్నమెంట్. ఈ గవర్నమెంట్లో ఎటువంటి కరప్షన్ లేదు, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు.
ఈ గవర్నమెంట్కి లో సిటిజన్గా మారమని యేసు ప్రభు పబ్లిక్గా ఆయన ప్రజలకి స్పీచ్ ఇస్తున్నారు. ఏమీన్. సో ఈ ఎర్త్లో ఉన్న వారు, ఈ ఎర్త్లో ఒక సిస్టమ్ ఉన్నది, ప్రతి గవర్నమెంట్కి ఒక పాలసీ ఉన్నది. ఆ గవర్నమెంట్ ఒకవేళ విల్లింగ్గా ఉంటే మీరు ఆ నేషన్లో, ఆ కంట్రీలో పోయి మీరు సిటిజన్గా మారచ్చు. సో ఆ గవర్నమెంట్ మీకు ఫస్ట్ ఇన్వైట్ చేయాలి. సో యుఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని ఒకవేళ ప్రపంచంలో ఉన్న ప్రజలకి ఒక ఆఫర్ ఇచ్చింది అనుకోండి, మా కంట్రీలో ఎవరైనా రండి, మీకు జాబ్ ఇస్తాము, మీకు ఫ్లైట్ టికెట్ అన్ని వేసిస్తాము, మీకు ఫ్రీ సిటిజన్షిప్ ఇస్తాము అంటే ఆ యుఎస్ గవర్నమెంట్ మీకు అఫీషియల్గా వారు అనౌన్స్మెంట్ చేస్తే ఎవరైనా వెళ్ళి సిటిజన్గా మారచ్చు. ఏమీన్. మీరు సిటిజన్గా మారేటప్పుడు ఈ గవర్నమెంట్ మిమ్మల్ని స్టాప్ చేయబోయేది లేదు. సో గవర్నమెంట్ ఫస్ట్ మిమ్మల్ని ఆహ్వానించాలి. గవర్నమెంట్ మిమ్మల్ని ఫస్ట్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయాలి. దానికి తగిన కాన్స్టిట్యూషన్ వాళ్ళు రాయాలి. ఈ లాస్ అంతా వారు పాస్ చేయాలి. ఇవన్నీ రికగ్నైజ్ అయిన తర్వాతనే అదర్ కంట్రీ పీపుల్ ఆ కంట్రీలో వాళ్ళు పోయి సెటిల్ అవ్వచ్చు, లేకపోతే సిటిజన్గా మారచ్చు. ఏమీన్. ఇప్పుడున్న సిస్టమ్ సమ్ యూరోప్ కంట్రీస్ పీపుల్కి ఆఫర్ ఇస్తున్నది, కానీ సమ్ కంట్రీస్ డోర్ క్లోజ్ చేసేసింది. మా కంట్రీకి రాబాకండి, మాకు ఇక్కడ జాబ్ లేదు, మాకు ఇక్కడ మెడికల్ ప్రాబ్లం ఉంది. సమ్ కంట్రీస్ మా కంట్రీకి రాబాకండి అని వారు అఫీషియల్గానే చెప్తున్నారు. కానీ సమ్ కంట్రీస్ మా కంట్రీకి రండి, మీరు వచ్చారంటే మీకు 80,000, 1,00,000, 10,00,000 శాలరీ కూడా మీకు ఇస్తామని చెప్తున్నారు. అప్పుడు గవర్నమెంట్ విల్లింగ్గా ఉంటే, గవర్నమెంట్ మీకు ఆఫర్ ఇస్తే ఎవరైనా విల్లింగ్గా ఉండేవాళ్ళు పోయి ఆ కంట్రీలో సిటిజన్గా మారచ్చు. అలాంటప్పుడు దేవుడు రాజ్యము ఈ ఎర్త్కి వచ్చి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేస్తున్నది, మీరు ఎర్త్లీ పీపుల్గా ఉన్నారు, ఎర్త్లీ మైండెడ్గా ఉన్నారు, ఈ ఎర్త్ యొక్క సిస్టంలో మీరు ఫిక్స్ అయిపోయినారు, ఈ ఎర్త్లీ మైండ్, ఈ ఎర్త్లో ఉన్న మీరు ఫిక్స్ అయినారు. కాబట్టి ఈ ఎర్త్ గవర్నమెంట్ మీకు, ఎర్త్లో గవర్నమెంట్ మీకు ఏ మేలు లేదు అని అంటున్నారు. ఒక ఆఫర్ ఇస్తున్న యేసు ప్రభు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యం మీకు సమీపించింది. ఈ కింగ్డమ్ ఆఫ్ హెవెన్లో వచ్చేదానికి ఆయన ఒకే ఒక కండిషన్స్ ఏంటంటే మారు మనసు పొందుడి. మీ యొక్క మైండ్ని రెన్యూల్ చేయండి. మైండ్ రెన్యూల్ చేయండి అంటే ఏంటి? ఈ గవర్నమెంట్, దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ మీ ఎర్త్లీ గవర్నమెంట్ లాంటిది కాదు. ఈ ఎర్త్లీ గవర్నమెంట్ ఎటువంటిది, మీరు ఎట్టైనా ఉండొచ్చు అనే యొక్క వదిలేస్తారు. కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క గవర్నమెంట్ ఎటువంటిదంటే టోటల్గా ఆ కల్చర్కి, టోటల్గా ఆ సిస్టానికి, టోటల్గా ఆ గవర్నమెంట్ మైండ్కి మీరు వచ్చేయండి. అలా వచ్చారంటే మీరు ఆ గవర్నమెంట్ సిటిజన్గా మీరు మారచ్చు. ఏమీన్. దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ సిటిజన్గా మారేదానికి యేసుక్రీస్తు అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, మారు మనసు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏమీన్. క్రైస్తవులకి ఈ సంఘాలు ఎలా టీచ్ చేసిందంటే దేవుని రాజ్యం అనేది రాబో కాలము రాబోతున్నది. మనము ఆఫ్టర్ డెత్ తర్వాత మనం ఆ రాజ్యంలోకి ఎంటర్ అవబోతున్నాము. సో క్రిస్టియానిటీలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నది. ఒకటి ప్రీ బార్న్, ఇంకొకటి పోస్ట్ బార్న్. ప్రీ బార్న్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే అన్నీ జరిగిపోయింది, ఇప్పుడు జరగబోయేది ఏమీ లేదు అనేది ప్రీ బార్న్ పీపుల్. పోస్ట్ బార్న్ క్రిస్టియన్స్ ఎలా ఉంటారంటే ఇప్పుడు కాదు, రాబో కాలం మనకి కలగబోయేది, ఇప్పుడు ఏం లేదు, రాజ్యం ఇప్పుడు రాదు, అది మన డెత్ తర్వాత రాబోతుంది, రాజ్యం ఇప్పుడు రాదు, యేసు ప్రభు ఒక రోజు రాబోతున్నాడు. సో ఇవన్నీ ఫ్యూచర్లో మనకి ఎప్పుడో జరగబోతుందని ప్రసంగం చేస్తుంటున్నారు. సో బైబిల్ టీచింగ్స్ అనేది ఇది ఫ్యూచర్లో జరగబోయేది ఇప్పుడు టీచ్ చేసే ప్రయోజనమే. హలో, ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు మేము చేయాలి, ఎప్పుడు జరుగుతుందో, ఎన్ని సంవత్సరాలు కలిగి జరగబోదో. సో ఎప్పుడో జరగబోయేది ఇప్పుడు ప్రసంగం చేస్తానంటే ఎవరికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉండదు. అది ఎన్ని 1000 years అవుద్దో, 2000 years అవుద్దో, మనకు ఉంటామో లేమో అనే ఒక తలంపు కలుగుతుంది. ఒకటి, ఎప్పుడో జరగబోద్దని ఇప్పుడు ప్రసంగం చేస్తే అది అంతగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. రెండవది, ఆల్రెడీ జరిగిందని ఇప్పుడు ప్రసంగం చేస్తే జరిగిపోయింది ఎందుకంటే మాకు చెప్తున్నారు, ఇంకేమేంటి ఇప్పుడు జరిగేది ఏదైనా ఉందా చెప్పండి,
ఇప్పుడు కరెంట్లీ మాకు సిచ్యువేషన్స్ లో ఒక ఆన్సర్ కావాలి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ కావాలి, ఇప్పుడు ఏదైనా జరుగుతుందా అండి అని కరెంట్లీ మనకి ఏదైతే అవైలబుల్గా ఉన్నదో అది మనం చెప్పేటప్పుడు పీపుల్ వినేదానికి, బిలీవ్ చేసేదానికి, దాని ద్వారా సమ్ బెనిఫిట్స్ పొందేదానికి అవకాశం ఉన్నది. హలో, సో బైబిల్ ఇది ప్రీ బాన్ కాదు, పోస్ట్ బాన్ కాదు, కరెంట్లీ ఇప్పుడున్న కాలానికి ప్రెసెంట్ టైంలో మనకి అన్ని కలిగేదానికి లేఖనం రాయబడి ఉన్నది. ఆమేన్. సరే, లాస్ట్ వీక్ నేను చెప్పిన మీకు ఆ యొక్క టీచింగ్స్ ఏంటంటే కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, దేవుని రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్ అనే దానికి మీరు తెలుగులో లాస్ట్ వీక్ చెప్పారు ప్రజాస్వామ్యము కదా. ప్రజాస్వామ్యం అనేది ఇది ఒక లీగల్ వర్డ్, ఇది నాట్ ఎ రిలీజియన్ వర్డ్. సో బైబిలే చూస్తారంటే అది బైబిల్ వచ్చి అదొక రిలీజియన్ బుక్ కానే కాదు. యాక్చువల్గా మీరు బైబిల్ ఓపెన్ చేసినప్పుడే మీకు తెలిసిపోతుంది ఓల్డ్ టెస్టమెంట్ అండ్ టెస్టమెంట్, కొత్త నిబంధన, పాత నిబంధన. ఈ నిబంధన అనే వర్డ్ రిలీజియన్ వర్డ్ కాదు, ఇది ఒక లీగల్ వర్డ్. నిబంధన అనేది ఏంటి? కాంట్రాక్ట్, అగ్రిమెంట్ అండ్ విల్. సో ఈ యొక్క టెస్టమెంట్ అనేది ఏంటి? ఒక పర్సన్ విల్లింగ్ గా ఉండి టెస్టమెంట్ కు రాస్తున్నారు. టెస్టమెంట్ అనేది డాక్యుమెంట్. టెస్టమెంట్ అనేది ఏంటి? డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ని, ఈ టెస్టమెంట్ ఎవరు రాస్తారు? టెస్టైటర్. సో టెస్టైటర్ రాస్తున్నారు, ఈ డాక్యుమెంట్ ని మీకు రాసిస్తున్నారు. సో ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ లో అది ప్రింట్ అవుతున్నదంటే ఆ టెక్స్ట్ ఎవరి మైండ్ లోనో ఉండింది, అక్కడ ప్రింట్ అవుతుంటున్నది. ఏమేన్. సో మీ చేతిలో ఉన్న, మీ ఇంట్లో ఉన్న సమ్ డాక్యుమెంట్స్ మీరు చూసారంటే అది ఎవరో ఒక మైండ్ లో ఉండేది మీకు అది రాసిస్తున్నారు. సో అది మీరు సేల్ డీడ్ గా ఉండొచ్చు, అది విల్ డీడ్ గా ఉండొచ్చు, ఏదో ఒకటి. సో నిబంధన అనేది అదొక డాక్యుమెంట్, కాకపోతే అదొక వీలునామం. ఐ మీన్ అప్పుడు ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ, పాత నిబంధన, క్రొత్త నిబంధన, పాత అగ్రిమెంట్ అండ్ న్యూ అగ్రిమెంట్. సో రెండు రకాలుగా ఉంది. సో కానీ ఈ రెండు అగ్రిమెంట్కి రాజు ప్రభు అయిన దేవుడే. సో ఈ ఓల్డ్ టెస్టమెంట్ ఎందుకు, న్యూ టెస్టమెంట్ ఎందుకని నేను ఫ్యూచర్లో మీకు చెప్తాను. మీకు ఓల్డ్ టెస్టమెంట్ అనేది ఏంటి, వేరేమీ కాదు, దేవుని యొక్క విల్ అంతా దాన్ని రాసేస్తారు, దేవుని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అంతా దాన్ని రాసి ఉన్నారు. సో ఓల్డ్ టెస్టమెంట్ లో కొన్ని విషయాల్ని ఫ్యూచర్లో జరగబోయేది కూడా వాళ్ళు రాసి ఉన్నారు. సో న్యూ టెస్టమెంట్ అనేది ఓల్డ్ టెస్టమెంట్ లో చెప్పబడి ఉన్న ప్రతి విషయము, ఛాయగా ఉన్న అన్ని కూడా యథార్థంగా రియల్ గా అక్కడ జరుగుతుంటున్నది. ఏమేన్. సో పాత నిబంధన కాలంలో గొర్రె పిల్లని వారు బలిగా అర్పణ చేశారు, పాపము కొరకు పాప పరిహారము చేశారు. గొర్రె పిల్లకి పాప పరిహారానికి ఏం సంబంధం ఉన్నది? అదొక జంతువు. ఆ జంతువు నా పాపం కొరకు ఏం చేయబోతుంది అనగా ఆ ఛాయ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి? నేను పాపం చేశాను, కానీ పాపం చెయ్యలేని మేకపిల్ల అక్కడ రక్తము కార్చి ప్రాణం కొట్టగలాడి అక్కడ చనిపోతుంటున్నది. నేను పాపం చేసి ఒక మేకపిల్లని బలిగా చేస్తున్నాను, నా పాపం అంతా ఆ మేకపిల్ల పైన పెట్టి అక్కడ ఒక యాజకుడు రెండుగా కట్ చేస్తున్నాడు ఆ మేకపిల్లని. ఒక వయసు మేకపిల్ల, చిన్నది. ఆ మేకపిల్ల ప్రాణం కొట్టుగలాడి చచ్చిపోతున్నది. ఇది నేను విషుబులుగా చూస్తున్నాను. సో నా మైండ్ ఇప్పుడు ఏమంటున్నది? నువ్వు చేసిన పాపానికి పాపం చేయలేని మేకపిల్ల కూడా చచ్చిపోతున్నది. పాపం యొక్క ఘోరం ఎటువంటిది, పాపం అంటే ఎంత దారుణమైనది. పాపానికి రక్తమే పరిష్కారము. నువ్వు సావకుండా నీ కోసం మేకపిల్ల చనిపోతున్నది. ఈ యొక్క ఛాయ దేనికి అది సాదృశ్యంగా ఉంటున్నదనగా, ఇలాగనే లోకములో ఉన్న చేసిన ప్రతి మానవుని కోసము, లోకం యొక్క పాప పరిహారం కోసము క్రీస్తు అనే మేకపిల్ల, క్రీస్తు అనే గొర్రె పిల్ల
మన పాపము కోసము ఆయన జీవ బలియాగపోతున్నాడు. ఆ దినము ఆ దినము వచ్చేంత వరకు ఆనాడు ప్రతి మనిషి వారి వారి పాపముల కోసము బలులు సమర్పిస్తూ ఉంటున్నారు. సో ఓల్డ్ టెస్టమెంట్ మనకి క్రీస్తు ఎలా వచ్చి ఏం చేయబోతున్నారని మనకు చూపిస్తూ ఉంటున్నది. ఆమేన్. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ ఆయన రాసిస్తారు దేవుడు. అప్పుడు కింగ్డమ్ కాన్సెప్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, దేవుడు రాజ్యం యొక్క ప్రజాస్వామ్యం అంటే ఏంటి. సో మన భారతదేశం ఉన్నాము. భారతదేశము 1947లో స్వాతంత్రం పొంది ఉన్నది. చూడండి, 1947లో స్వాతంత్రం పొందినప్పటికీ కూడా 1950 జనవరి 26న ఈ యొక్క ఇండియాకని ఒక కాన్స్టిట్యూషన్ వారు రాసి పబ్లిష్ చేస్తున్నారు. అప్పుడు 47 నుంచి 50 వరకు 3 years గ్యాప్. ఈ 3 years ఇండియా యొక్క పరిస్థితి ఏంటి, ఇండియాలో ఏ చట్టం లేదు, ఇండియాలో ఏ కాన్స్టిట్యూషన్ రాయలేదు. అప్పుడు ఇండియాలో ఏదేది ఎలా అమలుపరచాలి, ఏది డిక్లేర్ చేయాలనే దానికి ఏక అవగాహన ఎవరికి లేదు. సో ఆ 3 years చాలా స్ట్రగుల్స్. ఆ 3 years ఎవరుపై ఫైట్ చేయలేరు, ఎవరిపై వారి యొక్క ఆ రైట్స్ ని కోరుకోలేరు. చట్టం ప్రాబ్లం, అక్కడ లేబర్స్ ప్రాబ్లం, అక్కడ సో మెనీ ప్రాబ్లమ్స్. సో మనీ కూడా బ్యాంక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు, వారు అది క్లెయిమ్ చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఇండియా స్వాతంత్రం పొందేసింది, ఓల్డ్ గా ఆ పాత గవర్నమెంట్ వెళ్ళిపోయారు, బ్రిటన్ గవర్నమెంట్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇండియా మీకు ఇచ్చేసింది. ఇప్పుడు ఇండియా ఫంక్షన్ అవ్వాలంటే ఇండియాకి కాన్స్టిట్యూషన్ మస్ట్. హలో, ఇండియా ఫంక్షన్ అవ్వాలంటే ఇండియాకి కాన్స్టిట్యూషన్ మస్ట్. సో కాన్స్టిట్యూషన్ ఇప్పుడు ఇంకా రెడీ అవ్వలేదు. అది రెడీ అయ్యేదానికి ఎప్పుడు అవుతుందో వాళ్ళకే తెలియలేదు. సో 1947లో ఇండిపెండెంట్ అయిపోయింది, కానీ కాన్స్టిట్యూషన్ ఇంకా రెడీ అవ్వలేదు. కాన్స్టిట్యూషన్ వస్తేనే అది ఎటువంటి కంట్రీ, అది డెమోక్రసీ కంట్రీయా, అది కమ్యూనిజం కంట్రీయా, కాకపోతే అది సోషలిజం కంట్రీయా, అది ఎటువంటి కంట్రీ అని డిక్లేర్ చేసేది కాన్స్టిట్యూషన్. ఏమేన్. అప్పుడు 1950లో ఇండియా భారతదేశము కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేస్తున్నది. ఈ కంట్రీ డెమోక్రసీ కంట్రీ. ఈ యొక్క కంట్రీ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం, ఇదొక అందరికీ అన్ని కలిగే కంట్రీ. ఈ కంట్రీలో కమ్యూనిజం సిద్ధాంతం లేదు, ఈ కంట్రీలో రిలీజియన్ లేదు, ఈ కంట్రీలో టెర్రరిజం లేదు, ఈ కంట్రీలో అందరికీ అన్ని మంచి చట్టాలన్నీ రాసిన్నారు. సో కాన్స్టిట్యూషన్ ఎవరికి, యాక్చువల్గా వాస్తవానికి ఎవరికి అనగా కాన్స్టిట్యూషన్ ఆ కంట్రీ యొక్క సిటిజన్కి, ఆ కంట్రీ యొక్క సిటిజన్కి. ఈ దేశంలో ఉన్న కంట్రీస్ ప్రతి కంట్రీకి ప్రతి కాన్స్టిట్యూషన్ ఉన్నది. ప్రతి కాన్స్టిట్యూషన్ ఎవరికనగా ఆ సిటిజన్స్కే. ఆ కాన్స్టిట్యూషన్ ఏమేముంటుంది, అన్ని రకాలమైన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కాన్స్టిట్యూషన్ అనే ఉన్నది. లేబర్ ప్రాబ్లం అయినా, ప్రాపర్టీ ప్రాబ్లం అయినా, సివిల్ ప్రాబ్లం అయినా, క్రిమినల్ ప్రాబ్లం అయినా, ఏ ప్రాబ్లం అయినా కూడా ప్రతి ప్రాబ్లానికి అఫెన్స్ ఉంటుంది, దానికి వెళ్ళిన సొల్యూషన్ ఉంటుంది. అప్పుడు ఈ దేశం యొక్క కాన్స్టిట్యూషన్ రెడీ చేసేవారు ఎవరంటే సిటిజన్స్. దేశం యొక్క కాన్స్టిట్యూషన్ రెడీ చేసేవారు ఎవరు? సిటిజన్. ఒక సుపీరియర్ లీడర్ వాటిని డిక్లేర్ చేస్తారు. ఇది ఎర్త్లో ఉన్న గవర్నమెంట్ సిస్టమ్. కానీ హెవెన్లీ సిస్టమ్ అనేది ఈ ఎర్త్లీ సిస్టమ్ లాంటిది కాదు. హెవెన్ అనేది అది ఒక కింగ్డమ్, కింగ్డమ్. అది కింగ్డమ్ అనేది వేరు, డెమోక్రసీ కంట్రీ అనేది వేరు. కింగ్డమ్ అనేది అంటే రాజు యొక్క పరిపాలన, రాజు యొక్క రూలింగ్. రాజు రూలింగ్ కి డెమోక్రసీ రూలింగ్ కి టోటలీ డిఫరెన్స్ ఉంటుంది. డెమోక్రసీ కంట్రీ యొక్క సిస్టమ్ ఏంటంటే పీపుల్ కాన్స్టిట్యూషన్ రాస్తారు. కానీ కింగ్డమ్ లో ఎటువంటిది అంటే రాజు యొక్క రూలింగ్ ఎటువంటిది, రాజునే కాన్స్టిట్యూషన్ రాస్తారు, రాజు డిక్లేర్ చేస్తారు. రాజు రాసి, రాజు దేశం ఎలా ఉండాలి, దేశ ప్రజలు ఎలా ఉండాలి, దేశ ప్రజలకి ఏ మేలు జరగాలి, వారి యొక్క బిజినెస్ ఎలా ఉండాలి, వారికి హెల్త్ ఎలా ఉండాలి, మన దేశం యొక్క కాపుదలు ఎలా ఉండాలి, సెక్యూరిటీ ఎలా ఉండాలి,
వారు సేఫ్గా ఎలా ఉండాలని చెప్పి రాజునే డైరెక్ట్గా ఆయన కాన్స్టిట్యూషన్ రాసి దేశాల్లో ఆయన డిక్లేర్ చేస్తారు. సో కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ అనేది ఎంటలీ డిఫరెంట్. అది చట్టం ఎందుకు ఇస్తున్నారంటే ఇంకా ఫంక్షన్ అయ్యేదంతా కూడా చట్ట ప్రకారం అనే ఫంక్షన్ అవుతుంది రాజ్యము దేశము. ఏమేన్ అప్పుడు యేసుప్రభు అంటున్నారు, మారు మనసు పొందుడి పరలోక రాజ్యము సమీపించున్నది. అప్పుడు మారు మనసు పొందండి, దేవుని రాజ్యము దేవుని యొక్క గవర్నమెంట్ వచ్చేసింది. ఈ గవర్నమెంట్ కన్నా ఒక మంచి కాన్స్టిట్యూషన్ కూడా ఉన్నది. ఈ గవర్నమెంట్కి మీరు వచ్చారంటే ఈ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పి ఉన్నదో వాటి ప్రకారంగా మీకు జరుగుతూ ఉంటుంది. ఏమేన్ సో ఇప్పుడు చూడండి, ఇక డెమోక్రసీ కంట్రీ, కమ్యూనిజం కంట్రీ ఏమేమో ఉంది కదా ప్రపంచంలో. సో ఏ కంట్రీ కూడా చట్టాన్ని ఫాలో అయ్యేది లేదు. ఏమేన్ లాస్ట్ నిన్నటి దినంన యుఎస్ గవర్నమెంట్లో ట్రంప్ గారు చాలా అందరికి అన్ని దేశాలకి ఆయన టారిఫ్ వేశారు. కానీ ఏ టారిఫ్ చెల్లుబడి అవదని సుప్రీం కోర్టే చెప్పింది. ఆ కోర్టు చెప్పిన కూడా ఈయన దాన్ని ఎక్కువగా వాటిని ఆయన పట్టించుకునేది లేదు. సో ఈ ఎర్త్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే చట్టాన్ని ప్రజలు పాటించకుండా పోతారు. సో అది బిగ్ ఇష్యూ. అది చట్టాన్ని పాటించకుండా పోయేది అది ఒక పెద్ద ప్రాబ్లం కూడా అవుతుంది. సో దేవుడి యొక్క రాజ్యం ఒక గవర్నమెంట్ అంటున్నది, ఈ గవర్నమెంట్కి రండి, ఈ గవర్నమెంట్ చట్టాన్ని పాటించండి. ఈ గవర్నమెంట్ దేవుని రాజ్యం యొక్క గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్పినదో వాటి ప్రకారంగా దేవుని రాజ్యం ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఈ ఎర్త్ గవర్నమెంట్లో సమ్ టైమ్ చట్టం వర్క్ అవుతుంది, చట్టం వర్క్ అవ్వకుండా పోతుంది. కానీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ కాన్స్టిట్యూషన్ అనేది కంపల్సరీ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ కింగ్డమ్ యొక్క కాన్స్టిట్యూషన్ రాసిందే రాజు. ఆ రాజు దాన్ని ఫంక్షన్ చేయకుండా పోతే ఆ రాజుకే వాల్యూ ఉండదు. ఏమేన్ అప్పుడు మన చేతిలో ఉండే బైబిల్ గ్రంథం అనేది దేవుని రాజ్యం యొక్క చట్ట పుస్తకమైనది. దేవుని రాజ్యం యొక్క ప్రజాస్వామ్య పుస్తకమైనది. ప్రజాస్వామ్య పుస్తకం అనేది ప్రజల కోసమో, ప్రజల మేలు కోసమో, ప్రజల యొక్క భవిష్యత్తు కోసమో, ప్రజల కోసమే ప్రజల్ని మైండ్లో పెట్టుకుని రాజు రాస్తుంటున్నారు. సో ప్రజాస్వామ్యం అనేది అదొక డాక్యుమెంట్, అదొక చట్టం. ఈ డాక్యుమెంట్ అనేది ఏంటి? ఫస్ట్ డాక్యుమెంట్ ఎప్పుడు వస్తున్నది? సో ఆ రాజు ప్రజల గురించి, ఆ రాజు దేశము గురించి, ఆ రాజు వారి యొక్క కంట్రీలో ఉన్న బిజినెస్ గురించి, ఆ రాజు ఆ ప్రజల యొక్క హెల్త్ గురించి, రాజు యొక్క మైండ్ సెట్ ఎలా ఉన్నదో అవన్నీ కూడా డాక్యుమెంట్గా అది ప్రిపేర్ అవుతుంటున్నది. ఏమీన్ విల్ అండ్ టెస్టమెంట్, విల్ అండ్ డాక్యుమెంట్. సో మన చేతిలో ఉండేది నిబంధన పుస్తకము కదా. నిబంధన అనేది డాక్యుమెంట్. అది నిబంధన అంటే ఏంటి? డాక్యుమెంట్. మన చేతిలో ఉండే డాక్యుమెంట్ బుక్ అది. సో పీపుల్కి అది ఇది డాక్యుమెంట్ అని చూడలేదు, ఇది ఒక రిలీజియన్ బుక్ అని చూస్తున్నారు. సో ఈ డాక్యుమెంట్ దేవుడు డిక్టేట్ చేస్తున్నారు. ఈ ఎర్త్లో ఉన్న పీపుల్, కొన్ని దేవుని ద్వారా ఏర్పరచబడిన ప్రజలు ఆ బుక్ ఆయన డిక్టేట్ చేసేది వీళ్ళు రాస్తూ ఉంటున్నారు. మోషే రాశారు, యెర్మియా రాశారు, యోషువ రాశారు, ఇంకా దావీదు రాశారు, పేతురు, పౌలు, యోహాన్. సో వీళ్ళందరూ రాశారు. సో వీళ్ళు రాసింది వారికి విల్ కాదు, వారికి ఆ మైండ్లో ఉండేది కాదు. దేవుడు చెప్పబడిన, దేవుడు చెప్తున్నా, డిక్టేట్ చేస్తున్నారు, వీళ్ళు రాస్తున్నారు. సో ఇప్పుడు డౌట్ వస్తుంది, ఇది యాక్చువల్గా దేవుడే చెప్పారని మనకు ఎలాంటి బిలీవ్ చేసేది? ఒకవేళ పౌల్ ఓన్గా రాస్తుండొచ్చు కదా, దావీదు ఓన్గా రాస్తుండొచ్చు కదా, మోషే ఓన్గా రాస్తుండొచ్చు కదా అంటే ఖచ్చితంగా రాసి ఉండలేరు. ఎలా అంటే ఒక పర్సన్ ఒక బుక్ రాస్తున్నాడంటే, ఇన్ కేస్ నేనే ఒక బుక్ రాస్తున్నాను అనుకోండి, ఒక బయోగ్రఫికల్ బుక్, నవీన్ కుమార్ ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నాను అనుకోండి, నా గురించి, నా బయోగ్రఫీ గురించి నేను ఒక బుక్ పబ్లిష్ చేస్తున్నానంటే చాలా సెన్సిటివ్గా రాస్తూ ఉంటా. ఎందుకంటే నేను పోయినా కూడా నా బుక్ ఇక్కడ ఉంటుంది. సో నా గురించి ఎవరు తప్పుగా ఏమి చదవకూడదని చెప్పి నాలో ఉన్న మంచి విషయాలు మట్టుమే రాస్తా, చెడు విషయాలు నేను, ఎందుకంటే అది ఒక హ్యూమన్ యొక్క మెంటాలిటీ.
మానవునిక మెంటాలిటీ ఏంటంటే మన తప్పుని ఎంతకెంత దాచుకోవాలో దాచుకుంటాము, ఎంతకెంత మంచిగా ప్రొజెక్ట్ చేయాలో చేస్తూ ఉంటాము. సో హ్యూమన్ మెంటాలిటీ. మన గురించి మనము తప్పుగా చెప్పము, మన గురించి ఇంకొకరు తప్పుగా చెప్తే మనం ఊరుకోము. హలో, ఇప్పుడు చెప్తా గమనించండి. ఈ బైబిల్ వాస్తవానికి దేవుడే ఇచ్చాడు అనే దానికి ప్రూఫ్ ఎక్కడ ఉందంటే, దావీదు మహారాజు 40 సంవత్సరము ఇజ్రాయెల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఒక తప్పు చేశాడు. ఆ తప్పు అనేది అంత తప్పు కాదు, చాలా ఘోరమైన పాపం, అది అసహించుకునే పాపము. అటువంటి పాపాన్ని దావీదు మహారాజు చేశాడు. సో రాజుకి మంచి నేమ్ ఉంది. రాజు అంటే మంచి ఒక ఫేమస్ ఫిగర్ అక్కడ ఇజ్రాయెల్ దేశంలో. మంచి పేరు ఉన్నది, దానికి గౌరవం ఉన్నది. ఈ గౌరవము, ఈ పేరు అంతా కూడా ఈయన చేసిన తప్పు కొంచెం లీక్ అయినా కూడా ఆయనకున్న గౌరవం అంతా కూడా పోతుంది. కీర్తన 51లో చదివామంటే దావీదు భక్తుడు తన పాపాన్ని తనే రాస్తున్నాడు. హలో, తన పాపాన్ని ఇప్పుడు చెప్పండి, ఎవరైనా అంత కాన్షియస్గా ఉండేవారు వారి పాపాన్ని వారంత క్లియర్గా రాస్తారా? హలో, ఎవరో రాయరు. అది హయ్యర్ లెవెల్లో ఉండేవారు రాయరు. ఒక రాజు రాయుడు. రాజు తన గౌరవాన్ని కాపాడుకుంటాడు. రాజుకి ఇంపార్టెంట్ ఏంటంటే రెస్పెక్ట్ ఇంపార్టెంట్. రాజుకి ఇంపార్టెంట్ ఏంటంటే గౌరవం ముఖ్యము, ప్రస్తావం ముఖ్యము, మహిమ ముఖ్యము. మహిమ గౌరవం పోయేటట్టుగా రాజు నడుచుకోడు. అటువంటి స్టేజ్లో ఉన్న రాజు అంటే మీరు అనుకున్నట్టుగా 2 years 3 years రూలింగ్ చేసిన రాజు కాదండి. దాదాపు 40 సంవత్సరం రూలింగ్ చేసిన పర్సన్. ఆయన తర్వాత వాడి కుమారుడు సొలొమోన్ 40 సంవత్సరం రూలింగ్ చేసిన వారు. సో ఇజ్రాయెల్ దేశమే వారి చేతిలో పెట్టుకున్నవారు. సో అటువంటి ఫేమస్ ఫెమిలియర్ పర్సన్ ఆయన చేసిన పాపాన్ని ఆయన రాస్తూ ఉంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధానంకి వెళ్ళిన తర్వాత దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు. ప్రేరేపణ అనేది ఆత్మవశం అవుతున్నాడు, స్పిరిట్లో వెళ్ళిపోతున్నాడు. తనకే తెలియకుండా తనే ఒక ఇంకి తీసుకొని పెన్ తీసుకొని అతను రాస్తూ ఉన్నాడు. రాయగా ఏదో రాస్తాను అనుకున్నాడు. చివరి చూస్తే ఇతని పాపని ఇతనే. హలో, అప్పుడు కాన్షియస్ లీడ్ అతను. కాన్షియస్లో ఉండేవాడు ఎవరు అటు చేయను. ఎంతోటి పాపము. తన దగ్గర ఉన్న సోల్జర్ హురియాని చంపి హురియా భార్యని తీసుకొని ఆమెని పాడు చేసి, ఇది ఎంత అన్యాయం. హురియా అనే పర్సన్ దావీదుకి అంత విశ్వాసంతో పరిచయం చేసినవాడు. యుద్ధం జరిగేటప్పుడు ఇంటికి కూడా వెళ్ళకుండా తన యొక్క రాజు యొక్క ప్యాలెస్లో పోయి పడుకుంటున్నాడు. దావీదు అంటున్నాడు ఇంటికి వెళ్ళంటే నో, అక్కడ యుద్ధం జరుగుతుంది, నేను ఇంటికి వెళ్ళను. సో అంత విశ్వాసంతో ఉన్న పర్సన్ని చంపేది ఎంత తప్పు. సో ఇటువంటి ప్రాబ్లంని ఎవరికి తెలియదు అనుకున్నాడు దావీదు. సరే తప్పు చేశామో ఎవరికి తెలియకూడదు అని అతను డైలీ వచ్చి సింహాసనం కూర్చొని వెళ్ళిపోయేవాడు. సో ఒక దినం నాతాను వస్తున్నాడు. నాతాను వచ్చి ఒక స్టోరీ చెప్తున్నాడు. ఎవరు వాడిని చంపివేయాలి, వారు ఎవడో కాదు నువ్వే అన్నప్పుడు అట్నే అరెస్ట్ అయిపోయాడు. అరెస్ట్ అయిపోయింది మాత్రమే కూడా తన పాపాన్ని తలుచుకుంటున్నాడు. ఓ ఇంత ఘోరమైన వాడినా నేను, ఇంత గొప్ప పాపం చేసినానా. సరే కన్ఫెషన్ అయినంత కూడా నో ప్రాబ్లం. అది డాక్యుమెంట్గా రాస్తున్నాడు. అది టెక్స్ట్గా అతను ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే బైబిల్ గ్రంథం అనేది మానవులే రాశారు, కానీ డిక్టేట్ చేసింది దేవుడు చెప్తున్నాడు, లోకంలో నరుడు రాస్తున్నాడు. సో రాస్తునేటప్పుడు ఎవరు రాస్తారనే ఆథర్ పేరుందా, కానీ ఆ ప్రతి వర్డ్స్కి ఓనర్ దేవుడై ఉన్నాడు. ప్రతి వర్డ్కి ఓనర్ దేవుడైనాడు. అప్పుడు ఈ బైబిల్ అనేది ఇది ఒక డాక్యుమెంట్ బుక్, ఇది ఒక లీగల్ బుక్, ఇది ఒక ప్రిన్సిపల్ బుక్, ఇది ఒక లా బుక్. ఈ లా బుక్ని, ఈ లీగల్ బుక్ని, ప్రిన్సిపల్ బుక్ని పీపుల్ ఇది పెట్టుకొని దీన్ని పెట్టి ఏమి చేసేదని తెలియకుండా దీనికన్నా వీరు మొరపెట్టేది, వీరు కన్నీరు కార్చేది, వీరు ప్రయాసపడేది, వీరు రిలీజియన్ యాక్టివిటీ చేసేది, దీని ద్వారా దేవుడు ఏదైనా చేస్తాడు అనుకుంటున్నారు. దేవుడు అంటున్నారు నో, ప్రతిదీ డాక్యుమెంట్ ప్రకారం నేను చేస్తూ ఉంటాను. డాక్యుమెంట్ను చదవకుండా, డాక్యుమెంట్ తెలుసుకోకుండా, డాక్యుమెంట్ అంటే ఏమని వివరించకుండా మీరు ఉన్నారంటే, దాని గురించిన అవగాహన లేకపోతే,
ఏ గవర్నమెంట్, ఏ రాజు కూడా ఏది కూడా వారు ప్రమోషన్ చేయలేదు. సో లోకంలో ప్రతిదీ ఫంక్షన్ అవుతుంటుందంటే ప్రతిదీ లా ప్రకారంగా ఫంక్షన్ అవుతుంది. లా లేకుండా ఏది డిక్లేర్ ఎవరు చేయలేరు. అప్పుడు ఈ యొక్క కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ అనేప్పుడు లా, చట్టం అనేది చెప్పినప్పుడు చట్టంలో రెండు ఉంటుంది కదా, ఒకటి టర్మ్స్, ఇంకొకటి కండిషన్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది ప్రతి చట్టంలో ఉంటుంది. మీరు తీసుకుంటున్న ప్రాపర్టీ డాక్యుమెంట్ కూడా ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్. మీరు ఎక్కడైనా ఇన్సూరెన్స్ చేశారంటే అక్కడ కూడా సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. మీరు బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్, డిపాజిట్ చేసిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటుంది. సో గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఏంటి, మన బెనిఫిట్స్ ఉంటుంది, అదే సమయంలో సమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉంటుంది. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ని మీరు ఫాలో అవ్వకుండా పోయారంటే మీ ప్రాపర్టీ అయినా కూడా మీరు వాటిని లీగల్గా మీరు పొసెస్ చేసుకోలేరు. గమనించండి, మీరు బ్యాంకులో సమ్ అమౌంట్ డిపాజిట్ చేశారు, మీ డబ్బు బ్యాంకులో ఉన్నది, మీ డబ్బు బ్యాంకులో పెట్టి మీరు వెళ్ళి నాకు అర్జెంటుగా ఒక 10,000 రూపీస్ కావాలి అని మేనేజర్ దగ్గర మీరు చెప్పి చూడండి. మేనేజర్ అంటారు, మీ డబ్బు అండి బ్యాంకులో ఉంది, మీరు ఒక చెక్ తీసుకొని రండి, సంతకం పెట్టి వచ్చి తీసుకెళ్ళిపోండి. సింపుల్ వ్యవహారం, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కానే కాదు. బ్యాంక్ అనేది మంచిది, మనకి వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడున్న సిస్టమ్ ఏంటి, అక్కడున్న టర్మ్స్ ఏంటి, మీ మనీ డిపాజిట్ చేయండి, మీ మనీకి సంబంధించిన ఇంట్రెస్ట్ కూడా ఇస్తాము, మీకు ఎప్పుడైతే అవసరమో మీరు మనీ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడున్న ఒకే ఒక టర్మ్ ఏంటంటే చెక్లో మీ సంతకం ఉండాలి. చెక్లో మీ సంతకం ఉండాలి. మీ చిల్డ్రన్ సంతకమో, మీ తాత సంతకమో, మీ యొక్క ప్రెసిడెంట్ గారి సంతకమో ఎవరు సంతకం పెట్టినా బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు. ఒకటి. రెండు, హాస్పిటల్లో ఏదో ఎమర్జెన్సీలో ఉన్నారు, ఎమర్జెన్సీగా మీకు మనీ అవసరమో, మీరు బ్యాంకులో వెళ్ళి మోకరించినా, ప్రార్థన చేసినా, బ్యాంకులో కన్నీరు కార్చినా, బ్యాంకులో మీ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పినా కూడా మీకు బ్యాంక్ మీ మనీ మీకు రిలీజ్ చేయదు. సో అంత మీరు సఫర్ అవ్వాల్సిన అవసరమే లేదు. అక్కడున్న టర్మ్ ఏంటి, మీ చెక్ బుక్ తీయండి, మీ చలాన్ తీయండి, మీరు ఫిల్అప్ చేయండి, మీ అకౌంట్ నెంబర్ రాయండి, సంతకం పెట్టండి, ఇవ్వండి, క్యాష్ వెళ్ళిపోండి. సో సింపుల్గా ఈ విషయాన్ని కాంప్లికేటెడ్గా చేసేది ఎవరంటే రిలీజియన్ పీపుల్. ఈ రిలీజియన్ పీపుల్ ఎప్పుడు కూడా దేవుడు అంచనాలు అడుగుడి మీకు ఇవ్వబడును. చాలా సింపుల్ వ్యవహారం ఇది. తట్టుడి మీకు తెరవబడును, వెతుకుడి మీకు దొరకను. చాలా సింపుల్గా ఉండే విషయాన్ని ఈ క్రిస్టియానిటీ, రిలీజియన్ పీపుల్ ఏమైపోయారంటే సామాన్యంగా అడగరు. ఎంతకెంత సఫర్ అవ్వాలో, ఉపవాసం ఉండాలో, కన్నీరు కార్చాలో, అరవాలో, కేకలు వేయాలో, వాళ్ళని ఎంతకన్నా వారి శరీరాన్ని హింస చేసుకొని ఇటంతా చేస్తే దేవుడు మనకి ఇస్తాడు అనుకున్నారు. లేఖనం అంటున్నది డాక్యుమెంట్ ఏం చెప్పిందో చూడు, ఆ డాక్యుమెంట్ ప్రకారంగా నేను చేస్తాను, కానీ మీ యొక్క అజ్ఞానం వలన నేను చేస్తే ఆయన రాజుగా ఉండలేడు. ఆయన సో ప్రజలు అజ్ఞానంగా ఉండొచ్చు, కానీ దేవుడు అజ్ఞానంగా ఉండడు. సో ఇక డాక్యుమెంట్ అనేది ప్రజల కోసం, కాన్స్టిట్యూషన్ అనేది ప్రజల కోసము, ప్రజల మేలు కోసము. ఓకే. కింగ్ అనేవారు మాస్టర్ లాగా. సిటిజన్స్, కింగ్డమ్ ఒక సిటిజన్స్ అంటే మనమందరమి దేవుని యొక్క రాజ్యం యొక్క ప్రజలం అనేది రైట్ అయిన వర్డా నాకు తెలియలేదు, వారసులం కూడా కాదు. సిటిజన్కి తెలుగులో ఒక మంచి అప్పుడు సరే ఇది ఇంగ్లీష్లో చెప్పేస్తాను. కింగ్డమ్ అనేది దేవుని యొక్క రాజ్యము కదా, ఆ రాజ్యం యొక్క సిటిజన్స్ ప్రజలు. ఈ ప్రజల్ని సబ్జెక్ట్ అంటారు. ఈ ప్రజల్ని సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్ అంటే ఏంటి, కింగ్ ఒక అండర్లో ఉండేది సబ్జెక్ట్. సో మనం చూడండి, మనం రోడ్కి వెళ్తాము, హైవేకి వెళ్తాము, ఆ సబ్ వే ఉంటుంది. సబ్ వే అనేది ఏంటి, ఉప్పర్ రోడ్ కన్నా సబ్లో ఒక అండర్లో ఒక వే ఒకటి ఉన్నది. ఈ సబ్ వేలో వెళ్తున్నాము. ఈ సబ్జెక్ట్ అనేది ఏంటి అంటే, సబ్జెక్ట్ అనేది అండర్, అన్ని కింద ఉండేది.
కింగ్డమ్లో ఉన్న కింగ్కి కింగ్డమ్ సిటిజన్స్ అయిన మనమందరమి సబ్జెక్ట్గా మనం ఉన్నాము. మనమందరమి సబ్జెక్ట్గా ఉన్నాము. ఈ సబ్జెక్ట్స్కి ఒక కాన్స్టిట్యూషనల్ బుక్ ఆయన తయారు చేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూషనల్ బుక్ అనేది ఎటువంటిదంటే మన మేలు కోసము, మన భవిష్యత్తు కోసము, మన మంచి కోసము, మన కోసమే ఆ డాక్యుమెంట్ ప్రిపేర్ అయ్యి ఉన్నది. ఐ మీన్ సో ఆ డాక్యుమెంట్ని రిలీజియన్ మైండ్ సెట్లోనో వేరొక హ్యూమన్ మైండ్ సెట్లోనో ఆ డాక్యుమెంట్ మనం రీడ్ చేసేందుకు కుదరదు. ఆ డాక్యుమెంట్ని స్పిరిచువల్ మైండ్ సెట్తో, మారు మనసు పొందిన హృదయంతో, దేవుని యొక్క సహాయంతో ఆ బుక్ను మనము రీడ్ చేసామంటే ఆ డాక్యుమెంట్ ఎంత పవర్ఫుల్ అనేది, ఎంత మంచిదని మనకు అర్థమవుతుంది. ఏమేమి సో మన బ్లెస్సింగ్స్ కోసం. సో లాస్ట్ వీక్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో మనకు తెలుసు ఆ కింగ్డమ్ ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు ఈ కింగ్డమ్ ఈ యొక్క ఎర్త్లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ కంట్రీ పడతారు, సమ్ ఇయర్స్ తర్వాత కాన్స్టిట్యూషన్ వారు ప్రిపేర్ చేస్తారు. ఇక ఎర్త్ యొక్క ప్రాబ్లం ఇది. కంట్రీ ఎంత వేగంగా పట్టాలో పట్టేస్తారు, కాన్స్టిట్యూషన్ మాత్రం కొంచెం లేట్గా ప్రిపేర్ అవుతుంది. కానీ దేవుడు రాజ్యం అనేది అలా కాదు. సిటిజన్స్ రాకముందే కాన్స్టిట్యూషన్ ఆయన ప్రిపేర్ చేసేసారు. ఆయన దేవుడు ఆది యందు భూమి ఆకాశము సృష్టించెను. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత అన్నిటినీ ఆయన క్రియేట్ చేసిన తర్వాత నరుడిని క్రియేట్ చేసి నరుడు రాకముందే నరుడు కోసం ఒక కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసి ఆ కాన్స్టిట్యూషన్ని ఫస్ట్ టైం దేవుడు రీడ్ చేస్తున్నాడు. ఆయన భూమి ఎంత మీరు ఏలుదురుగాక. ఈ చట్టం ఎటువంటిది? నా ఛాయ చొప్పున, నా రూపం చొప్పున నరుడిని చేస్తున్నాను. ఈ నరుడు భూమిని ఏలేవాడుగా ఉంటాడు, భూమిని రూల్ చేసేవాడుగా ఉంటాడు. ఈ చట్టం దీంట్లో ఒక కండిషన్స్ ఆయన చెప్తున్నారు. ఆయన ఆ కండిషన్స్ ఏంటి? ఈ తోటలంలో ఉన్న వృక్ష ఫలమన్నీ నువ్వు తినచ్చు, కానీ మంచి చెడు ఎరుగే ఈ వృక్ష ఫలం మాత్రము నువ్వు తినకుండా ఉందువుగాక. ఎందుకు తినకుండా ఉందువుగాక అనగా, ఇది తిన్న వెంటనే తిన్న సమయమే ఖచ్చితంగా చనిపోతావు, కంపల్సరిగా. కానీ 930 సంవత్సరంలో ఆదాం బ్రతికున్నాడు. దాదాపు 930 సంవత్సరం. ఖచ్చితంగా చనిపోతున్నప్పుడు వెంటనే చనిపోవాలి కదా. సో వెంటనే చనిపోలేదు. మరణం అనేది ఫిజికల్ డెత్ అయ్యేదానికి 930 సంవత్సరం అయింది. కానీ స్పిరిచువల్గా ఇమ్మీడియట్గా డెత్ అయిపోయాడు. స్పిరిచువల్ డెత్, లోకంలో అన్ని బ్లెస్సింగ్స్కి దూరం అయిపోయాడు. చెమట్లు కార్చి ఆహారము పూజిస్తున్నాడు. శబ్దము చెమట్లు కార్చి అంటే చెమట అనేది క్రియేషన్లో లేదు. ఆదాముని క్రియేట్ చేసినప్పుడు ఆదాముకి చెమట అంటే ఏమని తెలీదు. ఫుల్ ఎయిర్ కండిషన్ లాగా ఉన్నది, ఫుల్ కూల్గా ఉన్నది, ప్రపంచమే పీస్ఫుల్గా ఉన్నది, ప్రపంచమే చల్లగా ఉన్నది, మంచిగా ఉన్నది. చెమట కార్చి కష్టపడి భుజించాల్సిన అవసరమో లేదు. కానీ పాపము తర్వాత కొన్ని రాడికల్ చేంజెస్ ఈ ప్రపంచంలోకి వచ్చేసింది. సృష్టిలో ప్రాబ్లమ్స్ వచ్చింది. చివరికి నరుడులో సమ్ ప్రాబ్లమ్స్, నరుడు శరీరంలో సమ్ ప్రాబ్లం, నరుడు మైండ్లో సమ్ ప్రాబ్లం, ఫిజికల్గా సమ్ ప్రాబ్లం, ఫైనాన్షియల్గా సమ్ ప్రాబ్లం, ఫ్యామిలీలో సమ్ ప్రాబ్లం, అన్ని విషయంలో ప్రాబ్లం ఆఫ్టర్ సిన్ తర్వాత. ఏ దేవుడు అంటున్నాడు? చెమట్లు కార్చి నువ్వు ఆహారం పూజిస్తావు. చెప్దామా? చెమట్లు కార్చి. చెమట అనేది అదొక బ్లెస్సింగ్స్ కాదు. ఫస్ట్ చెమట్లు అనేది ఏంది కాదు, బ్లెస్సింగ్స్ కాదండి. పీపుల్ అంటున్నారు కష్టపడి ఆహారం తినాలండి, అది మీ ఫిలాసఫీ. చెమట్లు కార్చి పని చేయాలండి, అది మీ ఫిలాసఫీ. బిబ్లికల్ ఫిలాసఫీ కాదు. బైబిల్ ఫిలాసఫీయో, బైబిల్ కాన్స్టిట్యూషనో కష్టపడమనో, చెమట్లు కార్చమనో, ప్రయాసపడమనో బైబిల్ చెప్పలేదు. నీతిమంతుడు విశ్వాసము ద్వారా జీవిస్తాడు, బ్రతుకుతాడు. విశ్వాసమే మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఎవరైనాను ఈ కొండ వైపు చూసి తొలగి పొమ్మని సముద్రం ఎత్తి వేయపడబడి తన మనస్సులో, తన హృదయంలో సందేహముగా విశ్వాసించినడలా తాను చెప్పినది తనకు జరుగునని నేను మీతో
నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక కొండను తొలగించి సముద్రం వేయాలంటే ఎంత చెమటలు కార్చి, మీ రక్తము కార్చినా కూడా కొండను మీరు 1 ఇంచి జరపలేరు. హలో, అప్పుడు ఈ లోకం ఫిలాసఫీ టోటలీ ఫెయిలియర్. కానీ పీపుల్ లోక ఫిలాసఫీని గోల్డెన్ వేస్ లాగా ఫాలో అవుతున్నారు. చెమట అనేది సిన్ యొక్క ఐడెంటిఫై. అది పాపము ద్వారా కలిగినది చెమట్లు కార్చి కష్టపడి బ్రతికేది మానవ యొక్క ప్రాబ్లం అయిపోయింది. ఇవన్నీ జరుగుతుందని ఆల్రెడీ దేవుడు చెప్పేశాడు. ఈ ఫలము తింటే నువ్వు చనిపోతావు, నీ బ్రతుకు దినమంతయు చెమట్లు కార్చి ఆహారం పూజిస్తావు. సో ఫలం తినబాక. ఇంత కండిషన్స్ చెప్పినప్పటికీ కూడా ఆదాం ఆ ఫలం తిన్నాడు. దేవునితో ఉన్న కనెక్షన్ ఫస్ట్ కట్ అయిపోయింది. చెప్దాము, దేవునితో ఉన్న కనెక్షన్. దేవునితో మరణం అనేది ఏంటి? దేవునికి నరుడికి ఉన్న కనెక్షన్ ఎప్పుడైతే కట్ అయిపోతుంటుందో అదే ఒరిజినల్ డెత్. అది ఒరిజినల్. దేవుడు అనేవాడు ఎవరు? ఆయన సోర్స్, అన్నిటికీ ఆధారం, జీవానికి ఆధారం, బ్రతుకి ఆధారం, నా లైఫ్కి ఆధారం, నాకు ఆ ఫ్యూచర్కి ఆధారం. సో ఆధారం అనేది సోర్స్. ఆ సోర్సే కట్ అయిపోతే ఇంకా బ్రతుకు కాలం అంతయు శ్రమయు, కష్టము, బాధలు కలుగుతుంటుంది. ఏమేన్? సో ఆదాంతో చెప్పారు ఈ కండిషన్స్ అండి, నువ్వు తింటే చనిపోతావు. సో ఆదాం ఆ వర్డ్ని మిస్ చేశాడు, ఆ వర్డ్ని పాటించలేదు. సో సమ్ పీపుల్ అంటున్నారు అవ్వ ఆ వృక్షం ఫలం తినేటప్పుడు ఆదాం బయటికి వెళ్ళిపోయాడు. అక్కడ ఆదాంకి ఏ బ్యాంకులో మేనేజర్ డ్యూటీ ఇచ్చారు, ఆదాం ఏ యొక్క పనికి వెళ్ళిపోయాడు? నో అండి, ఆదాం అవ్వ తప్ప వేరే మానవుడే లేడు ఆ తోటలో. ఉండేదే ఇద్దరు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరుదా వెళ్ళాలి. అక్కడ ఏ వర్క్ లేదు, అక్కడ ఏ పెద్ద బిజీ షెడ్యూల్ కూడా ఏమీ లేదు. సో అవ్వ ఆ వృక్ష ఫలం తినేటప్పుడు ఆదాం కూడానే ఉన్నాడని హెచ్సిఎస్బి అని ఒక బైబిల్లో ఒక థియాలజీని ఒక స్కాలర్ చెప్తున్నాడు. సో ఇద్దరు ఒకటిగానే ఉన్నారు. అవ్వ తినేటప్పుడు ఆదాం పక్కనే ఉన్నాడు. కానీ అపవాది ఎవరితో మాట్లాడుతున్నా అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చింది ఆదాం దగ్గర, కానీ అపవాది మాట్లాడేది అవ్వ దగ్గర. యాక్చువల్గా అపవాది ఆదాం దగ్గర మాట్లాడి ఉండాలి. ఆదాం దగ్గర మాట్లాడుంటే ఆదాం ఆ టర్మ్స్ అండ్ కండిషన్ చెప్పి ఉండేవాడు. సరే, చెప్పకపోయినా కూడా అక్కడొక మంచి విషయాలు ఫాలో అవుతున్నాడు. అపవాది మాట్లాడుతున్నాడు, అవ్వ వింటున్నది, ఆదాము వింటున్నాడు. ఎప్పుడు కూడా అపవాది యొక్క సిస్టమ్ ఏంటంటే ఇంట్రెస్ట్ని కలుగొచ్చేస్తుంది. మన మర్చిపోయే రీతిగా ఇంట్రెస్ట్గా వినేతడిగా చేస్తుంది, అట్రాక్షన్ చూపిస్తుంది అపవాది. సో అపవాది మాట్లాడే మాటల్లో చాలా తీపి ఉన్నది. ఎలా తీపి ఉందంటే, ఇది తిన్నావంటే నువ్వు చావు. ఫస్ట్ దేవుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇన్ని వృక్ష తినమని ఈ ఒక్క వృక్షం ఎందుకు ఆయన పక్కన పెట్టాలి? ఆయన మిమ్మల్ని నమ్మని అంటున్నాడు. మీ పైన ఆయనకి అనుమానం ఉన్నది. సో మరణం అనేది లోకంలో లేనే లేదు, మిమ్మల్ని భయపిస్తున్నాడు. అక్కడ 2 విషయాలు అవ్వ అక్కడ మింగల్ చేసి చెప్తుంది. అక్కడ ఈ వృక్షఫలం తినమంటే అవ్వ అంటుంది ముట్టకూడదు, తినకూడదు. సో మీరు బైబిల్ చూసారంటే దేవుడు ముట్టకూడదు అని చెప్పడు, తినకూడదని చెప్పాడు. అప్పుడు లీగల్ అనేది వర్డ్ అనేది చట్టం అనేది ఒక్క చట్టంలో ఒక్క వర్డ్ ఎక్స్ట్రా వేసేది కూడా అఫెన్స్. అది ఒక వర్డ్ని ఎక్స్ట్రా వేసేది కూడా అఫెన్స్. సో చట్టాన్ని మార్చకూడదు, చట్టం ఏముందో అదే చెప్పాలి. సో ముట్టకూడదు అన్నప్పుడు అపవాదం అనేది సరే ముట్టి చూడు, ముట్టితే నువ్వు చావు. ముట్టి చూస్తుంది, చావలేదు, మరణం లేదండి, తిను, డైరెక్ట్గా తిను అన్నాం. సో ఆమె తిన్న తర్వాత ఆదాముకి ఇచ్చింది, ఆదాము కూడా తిన్నాడు. సో ఎందుకు తిన్నాడంటే అపవాది చెప్పిన మాటలో తీపి ఉన్నది, బాగుండింది.
కండిషన్స్ ఏమీ లేదు, ఎంజాయ్గా ఉండొచ్చని. సో దేవుణ్ణి రిజెక్ట్ చేశారు ఆదాం అవ్వ. సో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము మిక్స్ చేస్తామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం పాటించుకుని పోతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం బిలీవ్ చేయకుండా పోతామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం రిజెక్ట్ చేస్తామో, ఇది సిన్ అంటే ఇదే ఒరిజినల్ సిన్. సిన్ అనేది ఆల్కహాల్ యూజ్ చేసేదో, సిన్ అనేది వ్యభిచారము, సిన్ అనేది దొంగతనము, ఇవన్నీ సిన్నే. కానీ ఈ సిన్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నది? దేవునితో కనెక్షన్ కట్ అయిన వాడు ఈ సిన్లో పడిపోతున్నాడు. సో సిన్కి లిస్ట్ చాలా ఉన్నదండి. సో సమ్ క్రిస్టియన్ పీపుల్ ఇది చేయకూడదు, అది చేయకూడదు లిస్ట్ వేసుకున్నారు. నో, దేవునితో మీరు కనెక్షన్ కట్ అయినాక మీరు ఎప్పుడైతే కట్టారో అప్పుడే మీరు పాపి అయిపోయారు. పాపిగా ఉన్నవారు పాపమే చేస్తారు కానీ నీతి వాడు చేయడు. సో ఆదాము అవ్వ చేసిన ఫస్ట్ పాపం ఏంటంటే దేవునితో ఉన్న ఐక్యతను వారు కోల్పోయారు, పాపం చేశారు. దీని ద్వారా ఆ దేవుని యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ వారు మెచ్చేశారు. దీని యొక్క ఎఫెక్ట్ లోకంలో అది ప్రకటించబడుతుంటుంది. లాస్ట్ టైం మీకు చెప్పాను, ఇంకొక విషయం చెప్పాను కదా, అబ్రహాం గురించి చెప్పినప్పుడు అబ్రహాం కూడా సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇస్తున్నాడు. నీ దేశము, లీవ్ యువర్ కంట్రీ, యువర్ పీపుల్ అండ్ యువర్ ఫాదర్స్ హౌస్ హోల్డ్ అండ్ గో టు ద ల్యాండ్ ఐ విల్ షో యూ. నేను నీకు చూపిస్తున్న దేశానికి నీవు ఇంటిని, నీ దేశాన్ని, నీ ఫాదర్ హౌస్ను వదిలిపెట్టి వెళ్ళుము. అప్పుడు ఐ విల్ మేక్ యూ ఇన్ టు ఎ గ్రేట్ నేషన్ అండ్ ఐ విల్ బ్లెస్ యూ. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అండ్ యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. ఐ విల్ బ్లెస్ దోస్ హూ బ్లెస్ యూ అండ్ హూ ఎవర్ కర్స్ యూ ఐ విల్ కర్స్ అండ్ ఆల్ పీపుల్స్ ఆన్ ఎర్త్ విల్ బి బ్లెస్డ్ త్రూ యూ. సో దేశంలో అందరూ నీ ద్వారా ఆశీర్వదింపబడతారు. నిన్ను ఆశీర్వదించేవాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించేవాడిని నేను శపిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను. సో గొప్ప జనముగా చేస్తాను అనేది తెలుగు. సో తమిళ్లో కూడా అలా తప్పుగా వారు తర్జుమా చేశారు. గొప్ప జనం అంటే ఒక బిగ్ మ్యాన్, ఒక జయంట్ మ్యాన్ అని కాదు. గొప్ప జనం అనేది ఐ విల్ మేక్ యూ ఇన్ టు ఎ గ్రేట్ నేషన్, గొప్ప దేశముగా నిన్ను చేస్తాను అబ్రహాంతో చెప్తున్నాడు. సో ఈనాడున్న గాజా, ఈనాడున్న ఇజ్రాయెల్, ఈనాడున్న పాలస్తీనా, ఈనాడున్న ఇరాన్, ఇరాక్, ఈనాడున్న ఇక మిడిల్ ఈస్ట్ కంట్రీలో ఉన్న ఆ ఈస్టర్న్ ప్రజల యొక్క మీ ఫాదర్ ఎవరు అని అడిగండి, మై ఫాదర్ ఏబ్రహాం అంటారు. అక్కడున్న ముస్లిమ్స్ ఏబ్రహాం అంటారు, అక్కడ జూయిష్ ఏబ్రహాం అంటారు, అక్కడున్న షియా ముస్లిమ్స్ ఏబ్రహాం అంటారు. సో ఆ మిడిల్ ఈస్ట్ లో ఉన్న పీపుల్ అందరికీ కూడా ఏబ్రహామే ఫాదర్. ఏమేన్? కానీ వారు రిలీజియన్ గానో, వారు సమ్ ప్రాబ్లం గానో డిఫరెంట్ గా మారిపోయారు. సరే, ఇంత గొప్ప మిడిల్ ఈస్ట్ కి ఎవరు ఫాదర్ అంటే అబ్రహామే. ఏమే? అదే చెప్తున్నా కదా, ఐ విల్ మేక్ యూ ఇన్ టు ఎ గ్రేట్ నేషన్, నిన్ను గొప్ప దేశముగా నేను చేస్తాను. సో అబ్రహాం అనేవాడు మిడిల్ ఈస్ట్ పీపుల్ యొక్క ఫాదర్ అయి ఉన్నాడు. ఏమే? అప్పుడు దేవుడు అబ్రహాంకి ఇచ్చిన కండిషన్స్ ఏంటి? లీవ్ యువర్ కంట్రీ, నీ దేశాన్ని వదిలిపెట్టు, ఊరని దేశాన్ని వదిలిపెట్టు, నీ జనాంగాన్ని వదిలిపెట్టు, నీ ఫాదర్ హౌస్ని ఫాదర్ని వదిలిపెట్టమన్నది, ఫాదర్ హౌస్ని వదిలిపెట్టమంటున్నారు కదా. అప్పుడు అబ్రహాం దేవుని యొక్క టర్మ్ ఏంటి, దేవుని కండిషన్ విన్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఇస్ అదేలాగా చేశాడు. ప్రయాణమే వెళ్ళాడు. మీకు తెలుసు, అబ్రహాం గొప్ప ధనవంతులుగా మార్చబడ్డాడు, గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉన్నాడు. బ్లెస్సింగ్స్ అంటే అబ్రహామే చూడాలి, ఫెయిత్ అంటే అబ్రహామే చూడాలి. సో దేవుని యొక్క టర్మ్స్ కండిషన్ ఎలా ఫాలో అవ్వాలంటే అబ్రహాంనే మనము చూడాలి. సో అన్నిటికీ ఒక మోడల్గా, అన్నిటికీ ఎగ్జాంపుల్గా అబ్రహాం అక్కడ ఉంటున్నాడు. సో ఈ అబ్రహాం పేరు అనేది పాత నిబంధనలో ప్రతి పేజీలో మీరు చూడొచ్చు అబ్రహాం పేరుని. సరే, పాత నిబంధన దాటిపోండి, న్యూ టెస్టమెంట్ ఓపెన్ చేసిన వెంటనే, క్రొత్త నిబంధన పుస్తకాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ రిఫ్లెక్ట్ అయ్యేది అబ్రహాం పేరు అక్కడ. ఏమేన్? ఆ నేమ్ షో అవుతూ ఉంటున్నది. అప్పుడు ఆ నేమ్ ఎంత గ్రేట్ నేమ్ చూడండి, ఆ నేమ్ ఎంత పవర్ఫుల్ నేమ్ చూడండి. అబ్రహాం అనేది ఏంటి? దేవుని యొక్క టర్మ్స్ ని, దేవుని యొక్క కండిషన్స్ ని, దేవుని యొక్క లాస్ ని, దేవుని యొక్క రూల్ ని అట్లాగనే యాజ్ రీజ్ దాన్ని ఏ ఒక్క మిక్స్ చేయకుండా కరెక్ట్ గా ఫాలో అయినవాడు.
ఏమేన్ దేవుడు చెప్పినట్టు ఫాలో అయ్యాడు, దేవుడు కూడా చెప్పినట్టుగా అతను బ్లెస్ చేశాడు. ఇదే బ్లెస్సింగ్స్ అంటే ఇదే, కానీ వేరే బ్లెస్సింగ్స్ అనేది వేరే ఎలా జరగబోయేది లేదు. సో జీవితం బాగుపడేదానికి, జీవితం సక్సెస్ఫుల్ అయ్యేదానికి, జీవితం హ్యాపీగా ఉండేదానికి, జీవితం పీస్ఫుల్గా ఉండేదానికి, జీవితం సక్సెస్ఫుల్గా ఉండేదానికి దేవుని యొక్క రాజ్యం యొక్క పుస్తకము, ప్రజాస్వామ్య పుస్తకము, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క బైబిల్ అనేది దేవుని ద్వారా రాయబడిన ఒక అద్భుతమైన గ్రంథం. అది దాంట్లో ఏం టర్మ్ ఉన్నది, ఏం కండిషన్స్ ఉన్నది, ఏం ప్రామిసెస్ ఉన్నది, ఏ బ్లెస్సింగ్స్ ఉన్నది, ఇవన్నీ నేను చదివేటప్పుడు నేను 100% నేను బిలీవ్ చేయొచ్చు, దేవుడు ఖచ్చితంగా ఇది నాకు చేస్తాడు. ఎందుకంటే నా కోసం రాయబడిన పుస్తకం అయి ఉన్నది. నేను ఆ రాజ్యం యొక్క సిటిజన్గా ఉన్నాను. నాకు ఏమి కావాలో దేవుడు రాసినాడు, అది నేను బిలీవ్ చేస్తున్నాను. ఆయన టర్మ్స్ని, కండిషన్స్ని నేను 100% ఫాలో అవుతాను అని డెడికేట్ చేసి, అని బిలీవ్ చేసి మనం కన్ఫెస్ చేసినప్పుడు, చూడండి, అబ్రహాంని దేవుడు బ్లెస్ చేసినట్టుగా మనం బ్లెస్ అవుతాం. ఈనాడు క్రిస్టియానిటీ పీపుల్ అంత బ్లెస్సింగ్స్గా ఉన్నారంటే అంత బ్లెస్సింగ్స్గా లేరు వాళ్ళు. సో వారు అంటున్నారు రోగం వచ్చేది కూడా దేవునికి చిత్తం అంటున్నారు. రోగంతో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడండి, దేవుడు ఏదో ఆయన చిత్తం నెరవేర్చి నాకు రోగం ఇచ్చాడు. ఎవరైనా ఆ రోగం ఇచ్చేది బిలీవ్ చేస్తారా? సో ఒక పర్సన్ కొన్ని రోజుల క్రితము ఒక సెమెంటరీకి వెళ్ళాను, ఒక బూట్స్ ఆరాధనకి వెళ్ళాము, క్రైస్తవ బూట్స్ ఆరాధనకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బిగ్ ఫాదర్ వచ్చారు. అక్కడ ఆయన ఒక పెద్ద వాళ్ళకి రిలీజియన్ డ్రెస్ ఉంది కదా, అంగి అంతా వేసుకొని వచ్చారు. వచ్చి అక్కడ ప్రార్థన చేస్తున్నారు, అక్కడ ఒక బరియల్ చేస్తానికి అక్కడ బాడీ అంతా ఉంది అక్కడ. ఆయన వాళ్ళకి ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళని ఎలా ఆయన ఆదరణపరుస్తున్నారు, వాళ్ళని ఎలా ఓదారపరుస్తున్నారు అంటే ఆయన చెప్తున్నాడు, ఇదిగో గమనించండి, ఒక మంచి రోజా పూల యొక్క తోటం ఉన్నది. ఆ పూల తోటంలో దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన పూని ఆయన తీసుకున్నాడు. ఈనాడు ఈ సహోదరుడికి దేవుడికి ఇష్టమైనది కాబట్టి దేవుడు ఈ సహోదరిని పూలాగా తీసుకున్నాడు అని చెప్పారు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఉండే పీపుల్కి ఏం అనుమానం వస్తుందంటే, అప్పుడు దేవుడికి ఇష్టంగా ఉంటే ఆయన తీసేస్తాడేమో. అర్థమైంది అనుకుంటా మీకు, కొంతమందికి అర్థమైపోయింది. అప్పుడు నాలాంటి అర్థం చేసుకుంటాడు, ఓహో దేవుడికి ఇష్టంగా ఉండకూడదు, ఎంత హ్యాపీగా ఉండేసి ఫైనల్గా ఇంట్రెస్ట్ దేవుడికి ఇష్టంగా అయిపోద్దాము. సో దేవునికి మంచిగా ఉండవని తీసుకుంటారంటే ఎవరు ఉంటారండి? అయ్యో ఆ దేవుడు వద్దురా స్వామి, మనకి వేరే వర్క్ ఉంది, వేరే ప్రాజెక్ట్ ఉంది, వేరే చదువు ఉన్నది, వేరే అజెండా ఉంది, అది చేసుకుందాము. అందుకని చాలా పీపుల్ ఏజ్ అయిన తర్వాత దేవుని చూసుకుందామని టాటా బాబాయ్ చూపించి వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంత పెద్ద బిషప్, అంత పెద్ద ఫాదర్, అంత పెద్ద లీడర్ అక్కడ ప్రజలకి ఇటువంటి రాంగ్ అయిన ఓదార్పు కలుగు చేస్తున్నారు. డెత్ అనేది అది కామన్, కానీ మనము ఓదార్స్తున్నామని చెప్పి మనకు మైండ్లో వచ్చినంత మనం చెప్పేదానికి సంఘం కాదు, దేవునికి వాక్యము కానే కాదు. లీగల్గా ఏంటో, ప్రిన్సిపల్స్ ఏంటో అది మనం చెప్పేటప్పుడు పీపుల్ 100% ఓదార్పరచబడతారు. ఏమేన్ పైన ఓదారణ కాదండి, ప్రాపర్ అయిన ఓదార్పరచాలి. ఏమేన్. సో గుడ్, నెక్స్ట్ వీక్ మనము దేవునికి వాక్యాన్ని